హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈ బ్లాగ్ మొత్తము కూడా మా ప్యూటోరికో ట్రిప్ మొత్తము కూడా కవర్ చేసేస్తున్నాను. ఫుడ్, ట్రిప్, మా ఎక్స్పీరియన్స్ అదంతా కూడా ఈ బ్లాగ్లో ఉంటుంది. డే 1 మేమైతే ఇప్పుడు శాన్ కి వెళ్తున్నాము. ఆల్రెడీ అక్కడ పార్కింగ్ కి అదంతా కూడా రిజర్వేషన్ అవన్నీ తీసేసుకున్నాం. ఇట్స్ ఓల్డ్ టౌన్, చాలా బాగుంటుందంట. ఇట్లా ఫుల్ కలర్ఫుల్ వాల్స్ అట్లా అంతా కూడా, అండ్ చాలా అక్కడ క్యాసల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఈరోజు మొత్తం అవి కవర్ చేద్దాము అనుకుంటున్నాం. ఇది ట్రాపికల్ క్లైమేట్ కదా, ఇట్లా ఎవ్రీడే ఇది కూడా సేమ్ ఖచ్చితంగా వర్షం పడుతూనే ఉంది. సో రెయిన్ జాకెట్స్ అన్ని పెట్టుకొని వచ్చాను, అవి కూడా తీసుకోవాలి. నేను రెడీ అయిపోయాను. అండ్ వెర్ ఇస్ ఐషాని? ఐషాని కూడా రెడీ అయిపోయింది. మేమిద్దరం డ్రెస్ మ్యాచింగ్ షర్ట్ డ్రెస్సెస్. పార్క్ చేసాము, వచ్చేసాము. అండ్ మా ఫస్ట్ స్పాట్ వచ్చేసి అక్కడ కనిపించే ఫోర్ట్. అక్కడ నుంచి ఓషన్ వ్యూస్ అవన్నీ చాలా బాగా కనిపిస్తాయంట. సో ఇప్పుడు రోడ్ క్రాస్ చేసేసి ఆ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. రోడ్ క్రాస్ చేసేసాక మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి, మాకు ఇట్లా వెళ్తూ ఉంటేనే కోకోనట్స్ అవి కనిపించాయి. నేను భరత్ ఏమో కోకోనట్ వాటర్ తాగేసి మంచిగా కోకోనట్ కొబ్బరి కూడా తినేసాము. అండ్ ఐషానికి నీకు కోకోనట్ వాటర్ కావాలా, ఐస్ క్రీమ్ కావాలా అంటే ఆబ్వియస్లీ చిన్నపిల్ల ఐస్ క్రీమే పిక్ చేసుకుంటుంది. అండ్ తను ఐస్ క్రీమ్ పిక్ చేసుకుంది. అది వాళ్ళు చెప్పారు ఫ్రెష్గా ఇట్లా చేసే ఐస్ క్రీమ్ అని చెప్పి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. కొబ్బరి ఉందా? తాగు, నువ్వు తాగు, ఫస్ట్ నువ్వు తాగు. ఇట్స్ ఓకే, కోకోనట్ ఇస్ కోకోనట్. అక్కడికి వెళ్ళడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఫుల్ వాకింగ్ ఉంది. అండ్ మేమైతే చాలా మెల్లగా రిలాక్సింగ్గా చేస్తున్నాము అన్నీ కూడా. ఇట్స్ ఓకే, అన్నీ కవర్ చేయకపోయినా మళ్ళీ రావచ్చు. ఉన్న ఈ 4 days ట్రిప్ అయితే చాలా మంచిగా హరిబరి లేకుండా ఉండాలనుకుంటున్నాం. అండ్ మేము ఇక్కడ ఫోర్ట్కి వచ్చేసాం కదా. పార్కింగ్ వచ్చేసి రైట్ అక్రాస్ ద స్ట్రీట్ చేసాము అని చెప్పాను కదా. మేము ఆల్మోస్ట్ ఒక 8 or 9 hours ఉన్నాము. పే చేసింది వచ్చేసి $8. చాలా బెటర్. అక్కడ పార్క్ చేసేసుకొని మొత్తం అన్నీ కూడా ఒక 10 minutes వాక్ అట్లనే ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మనం స్ట్రీట్ పార్కింగ్ చేసుకోవడము, వెతుక్కోవడం, దానికన్నా ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది మాకు. అండ్ ఫోర్ట్కి వచ్చేసాక కూడా ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. మనకు $20 $10 ఉంది అప్రాక్సిమేట్, నాకు అదంతా కరెక్ట్గా గుర్తులేదు. అండ్ లోపల మీరు వెళ్తే చాలా టైం పడుతుంది. ఫోర్ట్లోనే మనం మెల్లగా చూడాలి అనుకుంటే అప్పుడు ఆ మిలిటరీ రూమ్స్ కానీ, వాళ్ళ కొన్ని ప్లేసెస్లో షూస్, వాళ్ళ బెడ్స్, వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ అవన్నీ కూడా బెటర్. అండ్ అక్కడ వీవ్స్ కూడా ఎంత బాగుంది అంటే, సో ఇది వచ్చేసి 16th century స్పానిష్ వాళ్ళు బిల్డ్ చేశారు. ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. అండ్ వాష్రూమ్స్ కూడా లోపలే ఉంటాయి. సో పిల్లలతో వెళ్తే ఇట్లా వాష్రూమ్స్కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ అది కూడా ఎక్స్ట్రీమ్ నీట్గా ఉన్నాయి. మాకు అనిపించింది $20 టికెట్ పెట్టి వీళ్ళు ఎంత శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు కదా అసలు అని చెప్పి. అండ్ చాలా బాగుంది. నాకు ఇట్లా ఫోర్ట్స్, ఆర్మీకి సంబంధించింది ఇట్లా చూడడం మంచిగా అనిపిస్తుంది. మీరు శాన్వాన్కి వచ్చేటప్పుడు అయితే కంపల్సరీ బ్రీతబుల్ క్లాతింగ్ అండ్ కంఫర్టబుల్ షూస్. చాలా 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 వాకింగ్ ఉంటుంది. అండ్ చాలా బాగుంది అసలు, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మనము ఫోర్ట్లోకి వచ్చినా కూడా వాకింగ్ చాలా ఉంటుంది. మొత్తం వాకింగే ఉంటుంది. శాన్వాన్ మొత్తం కూడా, ఇది కూడా శాన్వాన్లోనే ఉంది. అండ్ ఫోర్ట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ 85% to 90% స్ట్రాలర్ ఫ్రెండ్లీ. అక్కడ ఇక్కడ మీరు స్టెప్స్ ఎక్కే దగ్గర అలాంటి అప్పుడే మీరు స్ట్రాలర్ క్యారీ చేయాల్సి వస్తుంది. చాలా వేడిగా ఉండే కాసేపు అయిపోయాక. సో ఇట్లా ఫ్యాన్స్ పెట్టేసి ఇట్లా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉన్నారు. అంత అప్పుడే వేడైపోతుంది, అప్పుడే ఎండ వస్తుంది, చల్లగా అవుతుంది. సో వెదర్ చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంది. అండ్ వీవ్స్ మాత్రం చాలా 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 బాగుంది అసలు. ఇట్లా విజువల్ ట్రీట్ లాగా అనిపించింది. అండ్ అక్కడే మళ్ళీ బయటికి వస్తున్నప్పుడు మీకు ఇట్లా కైట్స్ కూడా అమ్ముతూ ఉంటారు. మీరు చూస్తే చాలా మంది పిల్లలు కైట్స్ కొనుక్కొని ఎగరేస్తున్నారు. ఐషాని, భరత్ కూడా అట్లా చాలాసేపు ఆడుకున్నారు అక్కడ.
ఇవంతా ఓల్డ్ శాన్ వాన్ రోడ్స్, కలర్ఫుల్ బిల్డింగ్స్ ఇట్లా మంచిగా ఉంది. అండ్ మీరు ఫోర్ట్ నుంచి బయటికి వచ్చి ఒక 2 to 4 minutes వాక్ చేస్తే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. మేము అక్కడే లంచ్ చేసేసాము. లంచ్ చాలా డీసెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మంచిగా లంచ్ చేసేసి ఇంకా ఓల్డ్ శాన్ వాన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి మేము బై వాకే వెళ్ళిపోయాము. మీరు ఇట్లా ఓల్డ్ శాన్ వాన్ చూస్తే ఆ కలర్స్ కానీ, ఇంటికి వేసిన కలర్స్, ఆ చిన్న చిన్న బాల్కనీస్, ఆ డోర్స్ అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అసలు మీకు అనిపిస్తుంది ఇట్లా మనం పాతకాలం ఇల్లులు మనవి, పాతకాలం డోర్లు ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. అండ్ మీరు ఆ రోడ్ చూసినా కూడా అట్లాంటి రోడ్ నేనైతే ఎక్కడా చూడలేదు. చాలా బాగుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వైబ్ మొత్తము? బాగుంది. నాకు బేసికలీ మెయిన్లాండ్ యుఎస్ఏ లాగా లేదు కదా అసలు, చాలా బాగుంది. అండ్ ఆ ఒక్క రోజే మేము హోటల్లో నుంచి 9 o'clockకి బయటకు వెళ్తే ఆల్మోస్ట్ 4 వరకు బయటే ఉన్నాం. మేము ఇంకా కాసేపు ఉండి సన్సెట్ కూడా చూద్దాము అనుకున్నాము. బట్ ఏమైంది అంటే మా ఫోన్స్లో ఛార్జింగ్ అయిపోతూ ఉంది. వ్లాగింగ్ కెమెరా తెచ్చుకున్నా కానీ దానికి నేను మెమరీ కార్డ్ తీసుకొని రాలేదు. సో అందుకే ఒక ఫోన్ వాడేసాము. వద్దు, ఛార్జింగ్ అయిపోయేలోపే వెళ్ళిపోవాలి, సేఫ్ సైడ్ పెట్టుకోవాలి, కొత్త ప్లేస్ కదా అని చెప్పి ఇంకా 4 o'clockకి మేము రిటర్న్ వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ తిరుగుతూనే ఉన్నాం. చాలా బాగుంది. మీరు శాన్ వాన్లో ఉన్నప్పుడు అక్కడ మీరు చూస్తే బక్లావా ప్లేస్ కూడా ఉంది. టర్కిష్ స్వీట్స్ ఉంటాయి అండ్ ఐస్ క్రీమ్స్, పాప్సికల్స్ అయితే ఎంత బాగున్నాయంటే చిన్నపిల్లలకి చాలా నచ్చుతాయి. డే 1 మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మేము ఏమేమి కవర్ చేయాలి అనుకున్నామో అవన్నీ కవర్ చేసాం. అండ్ 1 day సరిపోతుంది శాన్ వాన్కి మీరు ఇట్లా మంచిగా తిరగాలి అట్లా అనుకుంటే. అండ్ స్ట్రాలర్ తీసుకొని వచ్చుకొని కూడా చాలా మంచి పని చేసాము. మోస్ట్ ఆఫ్ ది శాన్ వాన్, ఓల్డ్ శాన్ వాన్ అంతా కూడా స్ట్రాలర్ ఫ్రెండ్లీ. అక్కడక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఒకరు ఆ స్టెప్స్ దగ్గర స్ట్రాలర్ దించేసి ఒకరు బేబీని ఎత్తుకుంటే లేకపోతే నడిస్తే సరిపోతుంది. బట్ స్ట్రాలర్ లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. అండ్ వెదర్ కూడా వెరీ అన్ప్రెడిక్టబుల్. అప్పుడే వేడిగా అయిపోతుంది, అప్పుడే చల్లగా అయిపోతుంది. బట్ వేడిగా మాత్రం చాలా వేడి అనిపిస్తుంది. ఇట్లా కొంచెం బ్రీతబుల్గా బట్టలు వేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ షూస్ కంపల్సరీ. ఇంకా ఇప్పుడు అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకున్నాము. తినేసేసి ఎర్లీగానే పడుకుంటాం మేము. వెల్, దిస్ ఇస్ డే 2 ఇన్ ప్యూటరింకో. ఈ రోజు అయితే మేము రెయిన్ ఫారెస్ట్కి వెళ్తున్నాము. అండ్ దానికోసం రెడీ కూడా అయిపోయాము. భరత్ ఇంకా రెడీ అవుతున్నాడు. భరత్ కూడా రెడీ అయిపోతే స్టార్ట్ అయిపోతాం. అండ్ రెయిన్ ఫారెస్ట్కి ఏంటి అంటే మీరు ఈ రోజు వెళ్తుంటే నిన్ననే మీరు రిజర్వ్ చేసుకొని పెట్టుకోవాలి పార్కింగ్. అది 1 day ముందే స్లాట్స్ అట్లా ఓపెన్ అవుతాయి. మేమున్న ప్లేస్ నుంచి అప్రాక్సిమేట్లీ 40 minutes డ్రైవ్ ఉంది. చాలా చాలా బాగుంటుందంట అండ్ వర్త్ ద డ్రైవ్. చూద్దాం. వెల్, మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఐషాని, ఏం చేస్తున్నావు నువ్వు వెనకలా? మామతో మాట్లాడుతున్నావా? సరే వెళ్దామా? ఓకే, మా ఫస్ట్ స్టాప్ అయితే స్టార్బక్స్. కాఫీ పిక్ చేసేసుకొని అండ్ ఇంపాసిబుల్ బర్గర్ బ్రేక్ఫాస్ట్కి పిక్ చేసుకొని నేను ఐషాని. అండ్ నియర్ బై ఇంకొకటి ఉంది సూప్ ప్లేస్. భరతేమో సూప్ పిక్ చేసుకుంటాడు. ఫస్ట్ సాలిడ్గా బ్రేక్ఫాస్ట్ తిని బయలుదేరుతాము రెయిన్ ఫారెస్ట్కి. బికాస్ ఇది ఒక 40 minutes పడుతుంది కాబట్టి. మా వాళ్ళు ఇంకా దిగలేదు. ఇక్కడ మేము వచ్చింది ఇది డిసెంబర్ కదా, బట్ స్టిల్ చాలా ఎండ్ ఉంది. నాకు తెలిసి ఇంకా సమ్మర్లో ఎంత హై వెళ్తుందో టెంపరేచర్స్. మరి మనకి ఇండియాలో ఉండే ఎండ కాదు. మనకి ఇండియాలో ఎండ ఉంటుంది కానీ హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది. అంత హ్యూమిడ్ అనిపించదు. అట్లీస్ట్ నేను పెరిగిన ప్లేసెస్లో నంద్యాలలో కానీ హైదరాబాద్లో కానీ నాకు అంత హ్యూమిడ్ అనిపించదు. ఇక్కడ ఎక్కువ హ్యూమిడిటీ ఉంది. ఫీలింగ్గా రావడం లేదు. ఏం కావాలా నీకు? ఓలాఫా? ఓకే. ఎంత బాగుంది కదా. దిస్ ఇస్ ద ఓన్లీ రెయిన్ ఫారెస్ట్ ఇన్ యూఎస్ఏ కదా భరత్? చాలా బాగుంది. ఈ రోడ్డు ఎలా ఉందంటే చిన్నప్పుడు మేము నంద్యాల నుంచి తిరుపతి వెళ్ళే వాళ్ళము. అప్పుడు ఇట్లా ఆ రోడ్ని ఘాట్ రోడ్ అట్లా అనేవాళ్ళు. అలా ఉంది. కాదు, ఇక్కడ సపోటా ఉండదు. ఉండదు ఇక్కడ. ట్రాపికల్ ఉంటుంది సపోటా. సపోటా దాని ఇక్కడ ఉండదు అన్న. ఇక్కడ ఉండదు. 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 ఇక్కడ ఉండదు.
బ్యూటిఫుల్ ఉంది సోనీ కదా. చాలా బాగుంది. కార్ పార్క్ చేసాము అండ్ మేము ఒక ట్రైల్ తీసుకున్నాము, యాంజలిటో ట్రైల్. అనుకుంటా యాంజలిటో రెయిన్ ఫారెస్ట్. యా, అది 0.8 kilometers ఉంది. ఇట్స్ అ టాడ్లర్ ఫ్రెండ్లీ ట్రైల్. సో మేము చూసుకున్నాము పిల్లతో, తను కూడా తిరిగినట్టు ఉంటుంది కదా, అట్లా ఎంతసేపు కార్లో కూర్చోవడం కన్నా మంచిగా చూస్తే మంచిగా ఉంటుంది కదా. సో అందుకే టాడ్లర్ ఫ్రెండ్లీ ట్రైల్ పిక్ చేసుకున్నా. కమింగ్ టు ద అవుట్ఫిట్, నేను పిక్ చేయలే, ఆమెకి ఇదే కావాలి, రెయిన్ ఫారెస్ట్ ఇదే వేసుకోవాలనిస్తుంది తల్లి. అండ్ దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అసలు ఎంత బాగుందో. మేము యానివర్సరీకి ఈ ప్లేస్ పిక్ చేసుకొని మంచి పని చేసాము. బికాస్ ఇట్స్ అ మిక్చర్, అన్నీ ఇట్లా మాకు బాగా నచ్చేటట్లు ఉంది. మీకు సౌండ్స్ ఎంతవరకు వినిపిస్తున్నాయో ఇట్లా నాకు అర్థం కావడం లేదు. ఇట్లా కంప్లీట్ నేచర్లో సరౌండ్ అయ్యి ఇట్లా చాలా మంచిగా అనిపిస్తుంది. విజువల్ ట్రీట్ టు ఐస్. నా మనసు నా బుర్ర రెండు ప్రశాంతంగా అనిపిస్తుంది. నీకు గుడ్డి తల్లి అమ్మకేం చాలా మంచిగా అనిపిస్తుంది. నీకు చాలా మంచిగా అనిపిస్తుందా? యా నాన్న, ట్రిప్ లో అందరూ మంచిగా ఎంజాయ్ చేయాలి. అమ్మ నానే కాదు, వైషమ్మ కూడా ఎంజాయ్ చేయాలి. నాలో ఉన్న ప్లాంట్ లవర్కి ఎలా ఉందంటే ప్రతిదీ ఒక ఆకు ఒక చెట్టు పీక్కొని చాలా బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది. సరే, నీకు ఎలా అనిపించింది ట్రైల్? చాలా బాగుందా? ట్రీస్ ఎలా ఉన్నాయి? బర్డ్స్ చిర్పింగ్ ఎలా కనిపిస్తుంది? బర్డ్స్ అగో సౌండ్ వస్తుంది చూడు. బర్డ్ సౌండ్, బర్డీస్ అగో చూడు అంటే నేను చూసావా? అగో దగ్గరికి వచ్చే కొద్ది వాటర్ ఫాల్స్ కూడా మంచిగా ఇట్లా కనిపిస్తున్నాయి. వాటర్ ఫాల్స్ యాక్చువల్ గా చిన్ని వాటర్ ఫాల్స్ ఇది. ఇంకా కొన్ని ట్రైల్స్ ఉన్నాయి, మీకు మంచిగా లోపలికి వెళ్తే అక్కడ నుంచి మీరు స్విమ్మింగ్ అవన్నీ కూడా చేయొచ్చు. ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటది, అవి కూడా ఉన్నాయి. బట్ మాకు లేదు నాని, నాకు పాపతో ఈ ట్రైల్ కరెక్ట్ గా సరిపోతుంది కాబట్టి ఇది పిక్ చేసుకున్నాను నేను. భయం అనిపిస్తుందా? ఐషానా, నీ ఫోటోస్ కోసం ఎవరు వెయిట్ చేస్తారు? సరేరా, అక్కడ వాటర్ ఉంటుంది, నేను ఫిష్ కూర్చుంటా. యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, ఇది కిడ్ ఫ్రెండ్లీ ట్రైల్ అని చెప్పా కదా. సో మీరు అక్కడ చూసినా కూడా చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. అందరూ వాటర్లో దిగి ఆడుకుంటున్నారు. ఇట్లా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ కాళ్ళ దగ్గర నుంచి ఇట్లా ఫిషెస్ అవన్నీ కూడా పోతున్నాయంట. కాళ్ళ దగ్గరికి మొత్తం ఫిషెస్ వచ్చేసాయి. చాలాసేపు ఆడుకున్నారు. భరత్ ఇంకేదో తనకి ఇట్లా వాటర్లో రాళ్ళు వేయడం అది ఇది చూపించాడు. వీళ్ళు స్టార్ట్ చేయడమే కాకుండా పక్కనున్న పిల్లలు కూడా స్టార్ట్ చేశారు. మేము ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఉంటాం ఒక 1.5 hour వరకు. ఇట్లా చాలాసేపు ఆడింది ఐషాని. వన్స్ వాటర్లో దిగితే రావడం కొంచెం కష్టమే. సరే, ఎలాగో తను వినేసి వచ్చేసింది, ఇంకా లెట్స్ గో బ్యాక్, వెళ్ళిపోదాము అని చెప్పి. మా ట్రైల్ అయితే అయిపోయింది. ఫుల్ ఇట్లా స్వెట్ వచ్చేసింది, బాగా స్టీప్ ఉంది, అన్ని ఇట్లా రాక్స్ అట్లా ఉంటుంది కదా ట్రైల్ అంతా. అంటే అక్కడ వీళ్ళు మంచిగా వాటర్లో ఆడుకున్నారు. అయిపోయింది ఐషాని. మేమిద్దరం ఊరుకోకుండా ఐషాని లీఫ్ అంటుంటే ఏదో లీఫ్ వెళ్ళి పట్టుకున్నాము. మా ఇద్దరికి కొంచెం ఇట్లా ఇచ్చింగ్ స్టార్ట్ అయింది. బట్ ఓకే, ఇట్లా రెడ్గా అట్లా ఏం అవ్వలేదు, కానీ కొంచెం ఇచ్చింగ్ ఉంది చెయ్యి అంతా. వెళ్ళాక
అవునా తల్లి, వెళ్ళాక అలోవెరా జెల్ అట్లా పెట్టుకోవాలి. సో మీరు కూడా అలాగా ఏ లీఫ్ అంటే ఆ లీఫ్ పట్టుకోవద్దు. యాజ్ ఇట్ ఈస్. అవి కూడా చూడు ఫ్రంట్ మా ఇంటికి ఉంటాయి చూడు అట్లా. కోల్డ్ ఉంది వీళ్ళ ఇంట్లో. 2 కార్లు చూడు అట్లా ఉన్నాయి. సేమ్ మన ఇల్లులే సోని టిక్టో. మేమైతే లంచ్ కోసం ఇక్కడికి వచ్చేసాము. జ్యూస్ బార్ 18. ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 20 minutesలో ఉంది. అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ అట్లా ఉంటాయంట లోకల్ ప్రొడ్యూస్తో. సో చూస్తా, ట్రై చేసి మీకు చెప్తా ఎలా ఉందో. ఆ ప్లేస్ కూడా చాలా చిన్నగా కోజీగా అని చాలా బాగుంది. భలే ఉంది కదా అసలు. Ooh, juices. I really like the Island Time. I would say the Island Time and Fruit Shot are one of the favorites. Jalapeno Business and Run Through the Garden are some of my favorites. I'll go with the. You want to try smoothie or juice? I'll take juice. Okay. One island. Would that be for you? Just to know what's happening. No added sugars. చాలా బాగుంది. తీసుకోవాలి. నీకేం కావాలి? నీకేది ఉంటుంది? This is tropical sunset. Passion. వెల్ మేమైతే ఫుడ్ తినేసాము. మేమిద్దరము నేను అండ్ భరత్ అయితే వెజిటేబుల్ ఎంపాడర్స్ ఆర్డర్ చేసాము. చాలా బాగుంది. ఫిల్లింగ్ మొత్తం కూడా పంకిన్, కీన్వా అండ్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ లెంటిల్స్ అండ్ బీన్స్. ఒక స్పైసీ సాస్ ఇచ్చారు వాళ్ళు. ఐ థింక్ బేస్ అవకాడో అనుకుంటా. చాలా బాగుంది అది కూడా. నాకు ఎంత నచ్చింది అంటే డిన్నర్కి కూడా ఆర్డర్ చేసి తీసుకొని పోతున్నాను నేను. అండ్ స్మూతీస్ కూడా వితౌట్ షుగర్ చాలా చాలా బాగుంది. ఇంకా వాళ్ళ జ్యూస్ సెక్షన్ కూడా నాకు బాగా నచ్చింది. నాకు ఫుల్ అయింది బట్ స్టిల్ జ్యూస్ ట్రై చేద్దామని చెప్పి జ్యూస్ కూడా ఆర్డర్ చేసుకుంటాను నేను. నీకు నచ్చిందా? చాలా బాగుంది. రైన్ ఫారెస్ట్ వెళ్ళకపోయినా పర్లేదు కానీ దీనికైతే కంపల్సరీ రండి. అంత బాగుంది. చాలా బాగుంది. ఇట్లా మనకు రెగ్యులర్గా ఇట్లాంటి ప్లేస్ ఏమో అట్లీస్ట్ నేనైతే చూడలేదు బ్యాక్ నేనున్న ప్లేస్. నాకు బాగా నచ్చింది. ఎందుకు ఫుల్లే ఐషమ్మ, నువ్వు అసలు ఏం తిన్నావు? ఈరోజు మా లాస్ట్ డే ఆఫ్ ట్రిప్. మార్నింగ్ నుంచి కూడా మస్తు రిలాక్సింగ్గా పెట్టుకున్నా. ట్రిప్ అంతా కూడా అసలు మాది హడావిడి లేదు, చాలా రిలాక్సింగ్గా అట్లనే ఉంది. ఐషుకి బాగా బీచ్ ఇష్టము. సో మార్నింగ్ చాలాసేపు బీచ్లో ఆడుకుంది. తర్వాత హాట్ టబ్లో ఎంజాయ్ చేసేసి వచ్చి ముగ్గురము హెడ్ బాత్ చేసి మంచిగా స్నానం చేసి లంచ్కి రెడీ అయ్యాము. దగ్గరలో ఒక మెక్సికన్ చూస్తున్నాను నేను, రోజు ఇటు ఇటు తిరుగుతూ ఉంటే అది చాలా ఇట్లా బాగుంది. సో అక్కడికి వెళ్దాము అనుకున్నాము. అండ్ దానికోసం అయితే రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ వచ్చేసి నాకు మా లాస్ట్ ఇయర్ నేను ఇండియా వెళ్ళినప్పుడు నా బర్త్డేకి మా అమ్మ తీసుకుంది ఈ డ్రెస్. ఆ రోజు వేసుకోలేదు, ఇంకా వేరే డ్రెస్ వేసేసుకున్నా. సో అప్పటి నుంచి ఏదైనా అకేషన్కి వేసుకుందాంలే అని చెప్పి పెట్టుకున్నా. లక్కీగా ఈ రోజు కుదిరింది. అండ్ ఇదే డ్రెస్ ఈ రోజు ఇద్దరు భరత్ ఇదే డ్రెస్ వేసుకోమని పిక్ చేశాడు. ఐషు కూడా ఈ డ్రెస్ చాలా నచ్చిందంట. యూ లవ్ మై గ్లిటర్. ఈ డ్రెస్ భరత్ పిక్ చేశాడా నువ్వు పిక్ చేసావరా? నాకు ఓకే. ఈ డ్రెస్ ఐషాని పిక్ చేసింది కాబట్టి అమ్మ వేసుకుంది అంతేనా? ఓకే. చాలా ఇట్లా హ్యూమిడిటీ ఇట్లా అంతుంటుంది కదా, నా జుట్టు మొత్తం మామూలు ఇట్లనే ఉంటుంది, ఇట్లా లేస్తుంది. సరేనా? మరి అది ట్రాష్ రా, తినేసిన ఫుడ్ డబ్బా రా. పిల్లలకి ఎక్కువ చెప్పినా కూడా చాలా పెద్ద అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అది అయిపోయిన పిజ్జా బాక్స్ బయట పెట్టి అన్నపూర్ణదేవి ఫుడ్ పడేస్తున్నారు మీరట్టు. మొత్తం తినేసాం రా, పిజ్జా అంతా మన పొట్టలోనే ఉంది. భరత్ కార్ పార్క్ చేసి వస్తున్నాడు, మమ్మల్ని ముందే దింపేశాడు.
ఆ రెస్టారెంట్ వైబ్ అయితే చాలా బాగుంది అసలు. మాకు భలే నచ్చింది. అండ్ అక్కడ ఇట్లా కోజీ కార్నర్స్ ఉన్నాయి. ఇట్లా మిర్రర్స్ మొత్తం డెకార్ చేసి అంతా అట్లా ఉంటే ఐషాని ఇట్లా మంచిగా ఫొటోస్‌కి పోజెస్ ఇస్తూ ఉంటే తనకు ఫొటోస్ తీసేసి అండ్ అక్కడి నుంచి అయితే మేము మొత్తము ఈస్ట్ సైడ్ మొత్తం చూద్దాము అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. వచ్చేసాం మేము మా హోటల్ దగ్గర ఉన్న ఒక ఇటాలియన్ రెస్టారెంట్కి వచ్చాము డిన్నర్ పిక్ చేసుకోవడానికి. సో వీళ్ళిద్దరు మెన్యూ డిసైడ్ చేస్తున్నారు. ఈ రోజుకి నాకు ఓకే, నాకు ఏదైనా ఫైన్. ఏం డిసైడ్ చేశారు? పాస్తా ఉంది ఒకటి, పాస్తా తీసుకోండి. అండ్ మేము ఒక సూప్ చూసాము ఇప్పుడే. ఆ సూప్ విత్ స్ట్రాబెర్రీస్, వాల్నట్స్ అంతా అలా క్రాన్బెర్రీస్. ట్రై చేద్దాం, అది మీ ఇష్టం, మీ ఇష్టం. అడుగుదాం ఎట్లా ఉంటుంది కానీ బాగుంది అంటే. అండ్ ఇట్లా వెజ్ తినే వాళ్ళు అట్లా ఉంటే అసలు కొంచెం కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు మెయిన్ ల్యాండ్ యూఎస్ కన్నా ఇంకా ఎక్కువ వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి. చాలా రెస్టారెంట్స్ ఓన్లీ వెజ్ తోనే ఉన్నాయి. అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా భరత్. డీసెంట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్లా డీసెంట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫుడ్ కి అయితే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు అసలు. చాలా అలసిపోయింది పాపం. 3 days ఫుల్గా తిరిగింది మాతో పాటు. బాగానే ఈ ఏజ్ కి తిను మంచిగా కోఆపరేట్ చేస్తుంది. నేను ఎప్పుడైనా భరత్తో ఇట్లా చెప్పిన వెంటనే అరే చాలా మంచిది, ఇట్లా ఇంత కోఆపరేట్ చేస్తుంది అది ఇదే చెప్పిన వెంటనే నెక్స్ట్ ఒక 10 minutes కి పిచ్చి పిచ్చి గోల్ వేస్తుంది. నాకు అందుకే అది చెప్పాలన్నా భయం అవుతుంది. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. తను చాలా మంచిగానే కోఆపరేట్ చేస్తుంది. ఎస్పెషలీ ఇట్లా ట్రిప్స్ అట్లా వచ్చినప్పుడు తినకి బాడీ ట్రైనింగ్ అంతా కూడా అయిపోయింది. వాష్రూమ్స్ అయినా ఏవైనా కూడా నాన్న ఒక 5 minutes లేకపోతే ఇంకొక 2 minutes అట్లా చెప్తే వింటది పాపం చాలా. ఐషాన్ ఈస్ ఎ క్యూటీ గుడ్ కదా. వెల్ మా ట్రిప్ అయిపోయింది. ప్యాకింగ్ అంతా కూడా నిన్ననైతే చేసేసాను. 80% ఆఫ్ ది ప్యాకింగ్ అయిపోయింది. జస్ట్ ఇంకొక 20% ఉంటుంది కదా, బ్రషెస్, మేకప్, మాయిశ్చరైజర్స్, స్నానం చేసి ఆ బట్టలు పెట్టుకోవడం అట్లా అది కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ మేము మంచిగానే కవర్ చేసాం. 3 days లో మంచిగా కవర్ చేయొచ్చు. మేము వెళ్ళిన ప్లేసెస్ వచ్చేసి శాన్ వాన్ నైట్ లైఫ్ అండ్ ఇంకొకటి ఇక్కడ బకార్డీ ఉంటుంది ఆల్కహాల్ ప్లేస్. అవి మాకు అప్రోప్రియేట్ కాదు కాబట్టి మేము ఆ 2 places కి వెళ్ళలేదు. అండ్ నైట్ లైఫ్ నాకు అంత పెద్ద పార్టీంగ్ అవంతా లౌడ్ మ్యూజిక్ నా వల్ల కదా. అసలు రాత్రి మేలుకునే థింగ్స్ ఏవీ నేను చేయలేను. అండ్ ఐషానితో కూడా అసలు అది ఆ ప్లేస్ తీసుకెళ్లే ప్లేస్ కూడా కాదు కాబట్టి మేము వెళ్ళలేదు. బట్ చాలా బాగుంటదంట, ఫుల్ పార్టీంగ్ నడుస్తుందంట. మీకు అలా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అది కూడా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు దిస్ బకార్డీ ప్లేస్, ఇక్కడ రమ్ 20 different kinds of alcohol, రమ్ బేస్డ్ చాక్లెట్స్ అదంతా ఉంటదంట. వాళ్ళు టూర్ ఇస్తారు, ఎలా చేస్తారు ఏంటి అదంతా. మీకు అది కూడా కావాలంటే అది కూడా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఆ 2 places వెళ్ళలేదు. రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ కవర్ చేసాము. చాలా బాగుంది. ఐషాని అంటుంది నాకు ఇట్లా బాగా నచ్చింది, నెక్స్ట్ వీక్ మళ్ళీ వద్దాము అని చెప్తుంది. నెక్స్ట్ వీక్ రాలేమమ్మ మళ్ళీ మనము, నువ్వు ఇంకా పెద్దగా అయ్యాక మేబీ 10 అట్లా వచ్చినప్పుడు మళ్ళీ తీసుకొస్తా కావాలి అంటే అప్పుడు నీకు మోర్ గుర్తుంటుంది అని చెప్పా. అండ్ ఇంకా కొంచెం కూడా ప్యాకింగ్ అంతా చేసేసి వెళ్ళిపోతాను. వెల్ మీరు ఇట్లా ఈ ప్యూర్టోరికోకి ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటే, నేను వచ్చే ముందు చదివింది ఏంటంటే ఇంగ్లీష్ రాదు చాలా మందికి, సో వాళ్ళ లాంగ్వేజ్ అది కాదు కదా, స్పానిషే ఉంటది అట్లా అని చెప్పి. అంతే. బట్ చాలా మంది మాట్లాడతారు బ్రోకెన్ ఇంగ్లీష్. అయితే ప్రతి స్టోర్ లో ఒక్కరైనా మాట్లాడతారు. సో మీరు స్పానిష్ కాదు అంటే ఆ ఒక్కరు వచ్చి మీకు సర్వింగ్ అని అవన్నీ చేస్తారు. మాకేమి లాంగ్వేజ్ కి అంత ప్రాబ్లం అవ్వలేదు ఎక్కడ కూడా. మేము ఇంకా రిమోట్ మోస్ట్ ఆఫ్ ద ఈస్ట్ సైడ్ ఆఫ్ ప్యూర్టోరికో కూడా వెళ్ళాం. మాకు అక్కడ కూడా అంత ప్రాబ్లం ఏమీ అవ్వలేదు. ప్రతి స్టోర్ లో ఒకరు ఇద్దరు అయితే అట్లా ఉంటూనే ఉన్నారు. ఇంకా లేదు అంటే ఒక్క ప్లేస్ లోనే కొంచెం ఇట్లా సైన్స్ తో చెప్పాము, ఇట్లా చూపించి అక్కడ కూడా అది వర్క్ అయ్యింది. అండ్ వచ్చేసి డ్రెస్సెస్, మీరు డ్రెస్సెస్ కొంచెము లేయర్స్ తెచ్చుకోండి అండ్ బాగా బ్రీతబుల్ బట్టలే తెచ్చుకోండి, ఎస్పెషలీ పిల్లలకు కూడా. అప్పుడే చాలా వేడైపోతుంది, వెంటనే వర్షం పడుతుంది. సో మేము రెయిన్ జాకెట్స్ కూడా క్యారీ చేసాము. బట్ లక్కీలీ మేము ఎప్పుడు కార్లో ఎక్కామో అప్పుడే రెయిన్ పడింది, బయట ఉన్నప్పుడు పడలేదు. బట్ త్రూ అవుట్ ట్రిప్ రెయిన్ జాకెట్స్ మాతోనే పెట్టుకున్నాను నేను. అండ్ ఇంకొకటి వచ్చేసి స్ట్రాలర్ ఫ్రెండ్లీ, మీరు చాలా ప్లేసెస్ స్ట్రాలర్ కూడా తీసుకెళ్ళచ్చు. ఐషు అంత ఏజ్ లేకపోతే ఇంకొంచెం పెద్ద పిల్లలు కూడా అంత నడవలేదు, బికాస్ మాకు ఒక్కొక్క రోజు 7,000 9,000 అట్లా స్టెప్స్ అయ్యాయి. సో అంతంత వాళ్ళు నడవలేరు కదా. చిన్న ట్రైల్ మేము పిక్ చేసుకుంది కూడా
తను బాగా నడిచేటట్టు చేసుకున్నాం. అండ్ చాలా ట్రైల్స్ ఉన్నాయి విత్ పెద్దవాళ్ళే వెళ్తే పెద్ద పిల్లలు ఉంటే మీరు మంచిగా ట్రైల్స్ అన్ని కూడా కవర్ చేయొచ్చు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ సన్ స్క్రీన్ ఇస్ మస్ట్. ఇంకా మీరు డీపర్ రెయిన్ ఫారెస్ట్ లోకి వెళ్ళాలి అంటే బగ్ స్ప్రే కూడా క్యారీ చేయండి. అండ్ చాలా చిన్న చిన్న లేక్స్, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో పిల్లలకి ఇట్లా వాటర్ లో దిగడం ఇష్టము అయితే మీరు ఇంకా స్విమ్ సూట్స్ అవి కూడా క్యారీ చేయొచ్చు. అదొక్కటి నేను చేయలేదు, అక్కడికి క్యారీ చేయలేదు స్విమ్ సూట్. నేను తీసుకొచ్చా కానీ ఆ ప్లేస్ కి క్యారీ చేయలేదు. నాకు అట్లా తను దిగుతుంది అనుకోలేదు నేను. బట్ మీరు అక్కడికి కూడా క్యారీ చేయొచ్చు. చాలా క్లీన్ నీట్ ఉన్నాయి వాటర్. ఇట్లా ఫిషెస్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి, చాలా ఆడుకుంటారు పిల్లలు అవన్నీ కూడా. అండ్ ఇంకొకటి యాడ్ చేయడం, మీరు ఓన్లీ శాన్వాన్ లో ఉండేటట్టు అయితే మీకు కార్ హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని వాకబులే ఉంటాయి. లేకపోతే మీరు ఊబర్ తీసుకుపోయినా కూడా చాలా తక్కువ అయిపోతాయి. మీరు ఇంకా అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్యూచర్ ఇట్లా మోర్ ఈస్ట్ సైడ్ లేకపోతే ఇట్లా ఎల్యూమ్కే నేషనల్ ఫారెస్ట్ రెయిన్ ఫారెస్ట్ ఇవన్నీ వెళ్ళాలి అట్లా అనుకుంటే కంపల్సరీ కార్ హైర్ చేసుకోండి. ఇంకా కొన్ని టూర్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ మనం వాళ్ళ టైంలోనే వెళ్ళాలి. మనకు ఇట్లా పిల్లలతో ఫ్లెక్సిబుల్ అదే టైం అట్లంటే కొంచెం కష్టం అవుతుంది కదా. కమింగ్ టు డ్రైవింగ్ కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఎట్లా పడితే అట్లా వచ్చేస్తున్నారు, మనకు ముందు సిగ్నల్ వేసుకోకుండా మన లైన్ లోకి వచ్చేస్తున్నారు. అండ్ ఒకటి థింగ్ నేను చూసింది ఏంటంటే, ఎక్కడ చూసినా ఫస్ట్ మేము ఇట్లా ఎయిర్పోర్ట్ లో కార్ తీసుకుని బయటకు వచ్చినామంటే మా వెనకాలే కాప్ లైట్స్ వేసుకొని వచ్చాడు. నాకు అర్థం కాలేదు. భరత్ కార్ ఆపేసుకున్నాడు మాకే టికెట్ పడింది అని చెప్పి. వాళ్ళు మమ్మల్ని పొమ్మంటారు, మరి మా వెనకలు ఎందుకు వచ్చారు, మాకు లైట్లు ఎందుకు వేసారు, మమ్మల్ని ఎందుకు పొమ్మంటారు మాకు అర్థం కాలేదు. సో ఎక్కడ పడితే ఎవరు పడితే వాళ్ళు లైట్లు వేసుకొని తిరుగుతున్నారు. యూజువల్ గా మనకు ఎట్లా అవుతుంది, ఎవరైనా ఆన్ కొట్టినా లైట్స్ కాప్స్ లైట్స్ ఆన్ చేసినా మనకు టికెట్ పడింది అనుకుంటాం కదా. ఇక్కడ అది వెరీ కామన్, ప్రతి ఒక్కరికి ఆన్ కొడుతున్నారు. అండ్ కాప్స్, అంబులెన్స్ ఎన్ని ఆన్ చేసినా ఏం చేసినా అసలు ఇవ్వడం లేదు, అలాగే వెళ్తున్నారు. అదొక్కటి కొంచెం అనిపిస్తుంది. అండ్ డ్రైవింగ్ అయితే కేర్ఫుల్ గానే ఉండాలి. నేను భరత్ కి చెప్తూనే ఉన్నాం, మేము అనుకుంటూనే ఉన్నాం ఇట్స్ ఓకే. ఎగ్జిట్స్ బాగా మిస్ అయిపోతాం బికాస్ జీపీఎస్ కాసేపు ఇంగ్లీష్ లో చెప్తే తర్వాత వెంటనే స్పానిష్ లోకి మారిపోతుంది. జీపీఎస్ చెప్పేది మనకు అక్కడ రోడ్ మీద సైన్స్ ఏమీ కనిపించవు, అక్కడ మాకు ఇట్లా పోతూనే ఉండే. ఇట్స్ ఓకే, లేట్ అయినా పర్లేదు, మనం మెల్లగే పోదాము, తప్పు పోయినా పర్లేదు అని చెప్పి అట్లనే పోయాము. సో వాటన్నిటికీ ప్రిపేర్ అయి ఉండండి. జీపీఎస్ కంప్లీట్ గా రిలయబుల్ కాదు. జీపీఎస్ ఒకటి వస్తుంది మనకు, పైన సైన్స్ ఎగ్జిట్స్ ఒకటి కనిపిస్తే. బట్ అవన్నీ వదిలేస్తే ట్రిప్ వర్త్ కమింగ్. చాలా బాగుంది. ఇట్స్ ఎ మిక్చర్, మీకు అన్ని రకాలుగా ఐ మీన్ నేచర్ లవ్ చేసే వాళ్ళకి నేచర్ చాలా మంచిగా ఉంటది. బీచ్ మోర్ బీచ్ ఫ్రెండ్లీ కావాలనుకుంటే అది ఉంటది, నైట్ లైఫ్ ఉంటది, ఫుడ్, ఆల్కహాల్, అట్లా అన్ని మిక్స్. చాలా చాలా బాగుంది. కంపల్సరీ నేను ఇంకొక 4-5 years తర్వాత ఐషాని పెద్దగా మళ్ళీ తీసుకొని వస్తా ఇక్కడికి. అండ్ అక్కడతో అంతా అయిపోయింది. లెట్స్ గో టు ఎయిర్పోర్ట్. వెల్, అయిపోయింది మా ట్రిప్, అంతా మంచిగా అయిపోయింది. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఫ్లైట్, ఫస్ట్ ఫ్లైట్ మమ్మల్ని బోర్డ్ చేసి ఫ్లైట్ ఒక గంట కూర్చోబెట్టేశారు. సో నెక్స్ట్ ఫ్లైట్కి వచ్చేలోపు చాలా హడావుడి అవుతుంది. మాకు జస్ట్ 20 minutes ఉండే, బట్ సమ్హౌ ఫుల్గా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫ్లైట్ అంతా అయిపోయింది. థింగ్ ఏంటంటే మా లగేజ్ రాలేదు, లగేజ్ షార్లెట్లోనే ఉండిపోయింది. ఇంటికి డెలివర్ చేస్తా అన్నారు, బట్ ఇట్స్ ఓకే. నాకు అనిపించింది రాకపోయింది, తొందరగా వచ్చేద్దాం ఇంటికి అని చెప్పి. ఏమో ఇంకా అయిపోతుంది కదా, ఓకే అమ్మయ్య వచ్చేసాం ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇంటికి వచ్చేసి తినేసి అయిపోయింది, ఇంకా పడుకుంటా. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.